ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామములో మీ అందరికి మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. ఐ విల్ డెలివర్ యూ out of the hand of the wicked and redeemed you from the grasp of the ruthless. జెరమయా చాప్టర్ 15 వర్స్ 21. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజున వాగ్దానము చేస్తున్నాడు, నిన్ను విడిపించెదను అని, నిన్ను విమోచించెదను అని. ఈ రోజున నీవు బహుశా భయంకరమైన ఆపదలో ఉన్నావా? సమస్యల్లో చిక్కుకున్నావా? అనారోగ్యము చేతిలో పడ్డావా? దేవుడు నిన్ను విడిపింపబోతున్నాడు. నీవు బంధకాల్లో ఉన్నావా? నీవు అనుకోని వ్యక్తి చేతిలో, నీకు నచ్చని స్థలములో బందీగా ఉన్నావా? దేవుడు నిన్ను విమోచించబోతున్నాను అంటున్నాడు. భయపడకు. ఈ రోజున లోకములో మనం చూస్తే అనేక మంది ఎన్నో ఊహించని ప్రమాదాల్లో చిక్కుబడి బయటకు రాలేక, వారిని వారు రక్షించుకోలేక, విడిపించబడలేక దానిలోనే మగ్గిపోతున్నారు, దానిలోనే కృంగిపోతున్నారు. అయితే వారికి సహాయకుడు లేడేమో, కానీ మనకున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన యేసయ్య. ఆయన ఎటువంటి ఆపదల నుండైనా మనల్ని రక్షింపగలడు, కాపాడగలడు. మనల్ని పట్టుకున్న దుష్టుల చెయ్యి కంటే మన యేసయ్య చెయ్యి బలమైనది అని మరచిపోవద్దు. ఆయన సర్వోన్నతుడు అని మనము గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ రోజున నీకు హాని చేయాలని చూస్తున్నారో, నిన్ను కృంగదీయాలని చూస్తున్నారో, వారు నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్నారో, నీ ఉద్యోగములో నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారో, నీ యొక్క వ్యాపారాన్ని నష్టపరచాలని చూస్తున్నారో, నిన్ను వంచాలని అనుకుంటున్నారో, దేవుడు వారి చేతిలో నుండి నిన్ను విడిపింపబోతున్నాడు. బహుశా మీరు అనుకోవచ్చు, వారి చేతుల్లో నుండి ఎవ్వరు తప్పించుకోలేరండి, వారు అధికారులండి, వారు గొప్పవారండి, వారు క్రూరమైన వారు, ఎవ్వరి మాట వినరు అని. కానీ దేవుడు చెబుతున్నాడు, వారెలాంటి వారైనా సరే, ఎంత భయంకరమైన వారైనా సరే, ఎంత అధికారులైనా సరే, దేవుడు నిన్ను విడిపింపబోతున్నాడు. అంతే. వారి వైపు, వారి బలం వైపు చూడకు, నిన్ను విడిపించే దేవుని వైపు చూడు. ఈ రోజున మనము ఈ యొక్క వాక్యము ద్వారా ఒక మాటను గ్రహించాలి. దేవుడు నీవు ఆపదల్లో ఉన్న విషయం చూస్తున్నాడు అని. దుష్టుల చేతిలో నుండి ఆయన నిన్ను విడిపించును అంటే నీవు దుష్టుల చేతిలో ఉన్నావు అనే విషయం దేవునికి తెలుసు. ఆయన నీ వైపు చూస్తున్నాడు. బహుశా నీవు ఈ రోజున అనుకుంటున్నావేమో, నా కష్టాలను యేసయ్య చూడడం లేదు, నా బాధలను దేవుడు చూడడం లేదు, నేను శ్రమల్లో ఉన్న సంగతి దేవునికి తెలియదు అని. కానీ నీవు ఈ రోజున తప్పక గ్రహించాలి, ఆయన నీ వైపు చూస్తున్నాడు. చూస్తున్న మన యేసయ్య రక్షించకుండా ఉంటాడా? చెప్పండి. భక్తుడు అంటున్నాడు, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు అని. ఆయన హస్తములు బలమైనవి, నీకొచ్చిన సమస్య కంటే శక్తి గలవి. నీవు దేని చేతిలో పడి ఉన్నావో దానికంటే 1000 శక్తి గలవి అని నీవు మర్చిపోవద్దు. ఆయన నిన్ను చూస్తున్నాడు, రక్షిస్తాడు కూడా. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయితే దేవుడు వాటన్నిటిలో నుండి వారిని రక్షిస్తాడు అని కీర్తనకారుడు అంటున్నాడు. దానియేలు సింహాల బోనులో పడ్డప్పుడు దానియేలు పనైపోయిందని దానియేలు యొక్క శత్రువులు అనుకుంటున్నారు. దానియేలు సింహాలతో అయితే పోరాడలేడు కదా, దానియేలు బలం సరిపోదు కదా, అందుకే దానియేలు తప్పక చనిపోతాడు అనేది వారి ఆలోచన. నిజమే, దానియేలు బలము సరిపోదు, కానీ దానియేలుతో పాటున్న దేవుని యొక్క బలము సరిపోతుంది కదా, ఆయన రక్షించగలడు కదా. ఈ రోజున నీవు కూడా అనుకుంటున్నావు, నా బలం సరిపోదండి, నేను విడిపింపబడలేనండి అని. కానీ నీతో ఉన్న యేసయ్య బలం సరిపోతుంది. నీవు తప్పక దుష్టుని చేతిలో నుండి తప్పింపబడతావు, బలత్కారుల చేతిలో నుండి విడిపింపబడతావు. దేవుడు ఎప్పుడు ఎలా రక్షిస్తాడో, ఎలా విమోచిస్తాడో అనే విషయం మనకు తెలియకపోవచ్చు, మనకు ఆయన ప్లాన్స్ ఏంటో తెలియజేయకపోవచ్చు. కానీ విశ్వాసులమైన మనకు ఒక్కటి తెలుసు. ఏంటండి అంటే, ఆయన తప్పకుండా విడిపిస్తాడు, విమోచిస్తాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన విడిపిస్తాడు. నీకున్న అనారోగ్యము నుండి, నీకున్న అప్పుల సమస్యల నుండి, నీకున్న శోధనల నుండి,
నీకున్న బలహీనతల నుండి ఆయన తప్పక విడిపిస్తాడు. నీవు ఉన్నటువంటి ఆ బంధకాల వంటి సమస్యల నుండి ఆయన విమోచిస్తాడు. ఎన్నాళ్ళు ఈ చాకిరీ అని అనుకుంటున్నావేమో, ఎన్నాళ్ళు ఈ దూషణ మాటలు అని అనుకుంటున్నావేమో, ఎన్నాళ్ళు నేను వీరి కింద బానిసగా ఉండాలి అని అనుకుంటున్నావేమో, దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను విమోచించే టైమో వచ్చేసింది అని. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు కృంగిపోవలసిన స్థితిలో నుండి, నిరాశలో నుండి బయటికి రా. నీకు యేసయ్య ఉన్నాడు అని ధైర్యం తెచ్చుకో. ఆయనే తప్పక నిన్ను విడిపిస్తాడు, విమోచిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభు. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు. అవునయ్యా, అయ్యా, ఎలాంటి బంధకాల నుండైనా, ఎలాంటి సమస్యల నుండైనా, ఎలాంటి శోధనల నుండైనా ప్రభు, ఎలాంటి ఆపదలైన నుండైనా ప్రభు మమ్మల్ని విడిపిస్తారని, మమ్మల్ని రక్షిస్తారని, మమ్మల్ని కాపాడుతారని నిత్యము నీవు మా వైపే చూచుచున్న దేవుడు అని తండ్రి, ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి బలపరిచినందుకు, ఆదరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యతో అయ్యా ఉన్నారో ప్రభా, అనారోగ్య సమస్యను యేసు నామములో కొట్టివేయండి. సంపూర్ణ స్వస్థతను వారికి దయచేయండి అయ్యా. వారి ఎముకలను మీరు బలపరచండి. వారి అరికాలు మొదలుకొని నన్నెత్తిన వరకు ప్రభా మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని వారిపైన ప్రోక్షించి సంపూర్ణ విడుదలను దయచేయండి నా ప్రభా. ఆ యొక్క అప్పుల ఊబిలో నుండి కూడా వారిని మీరు లేవనెత్తండి అయ్యా. మరి తండ్రి, అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండేటువంటి అయా మరి తండ్రి కృపను వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ యొక్క కాడిని మోసే కృపను దయచేయండి. చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, చెడు స్నేహాలకు బిడ్డలు మరి ఎడిక్ట్ కాకుండా ప్రభా మీరే తండ్రి బిడ్డలను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి నా ప్రభా. అయా మరి తండ్రి, బయటికి వెళ్తుండగా వస్తుండగా మీ యొక్క కాపుదలను వారికి దయచేయండి ప్రభా. ఏ ప్రమాదము బిడ్డలకు జరగకుండా మీ యొక్క కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా అదే విధంగా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిలో వంగునట్లుగా సహాయము చేయండి. అదే విధంగా నా ప్రభువా, గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారికి తండ్రి మీ శక్తిని, మీ బలాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండండి నా ప్రభా. అప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయా బిడ్డలకు మంచి ఆరోగ్యమును, ఒక కాపుదలను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. కృపచేత వారిని జ్ఞాపకం చేసుకొని నష్టాలను తండ్రి లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా రైతులను దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి అయ్యా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా ఉండే దేవుడవు ప్రభా. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిలోంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి, అధికారులందరికీ మీరు తోడై ఉండండి. చిత్తమునకు లోబడేటువంటి మనస్సును వారికి దయచేయండి అయ్యా. అయ్యా మా భారతదేశమును దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు లేనటువంటి దేశముగా అయ్యా మా భారతదేశాన్ని తండ్రి మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అదే విధంగా నా ప్రభా, సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభా. వారి యొక్క కుటుంబాన్ని దీవించండి. వారి సంఘాలను అయ్యా మీరు బలపరచండి. నిష్కలంకమైనటువంటి సంఘముగా ప్రతి ఒక్క సంఘాన్ని ప్రభా మరి నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. విశ్వాసులను బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు పడుతున్న కష్టాలు అయ్యా, వారు అనుభవిస్తున్న బాధలు, శ్రమలు అన్ని చూస్తున్న దేవుడు ప్రభా. మీరే వారికి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి అయ్యా, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో గోచాడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని, సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన
యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.